హాయ్ అండి, మేమైతే మెగా పీటీఎం 2.0 కోసమని కార్డ్బోర్డ్తో ఫోటో బూత్ తయారు చేస్తున్నాము. కార్డ్బోర్డ్ తీసుకొని దాని విధంగా కట్ చేస్తున్నాం. హాయ్ వివర్స్, మేమైతే మెగా పీటీఎం 2.0 కోసం అనేసి ఫోటో బూత్ తయారు చేయడం కోసం ఇటువంటి కార్డ్బోర్డ్ అట్ట ఒకటి తీసుకున్నాము. ఈ కార్డ్బోర్డ్ అట్ట వచ్చేసి ఒక షీట్ పెద్దది 30 రూపీస్ పడింది మాకు. అలాగే ఇది గిఫ్ట్ పేపర్ అనమాట. కార్డ్బోర్డ్ అట్టనైతే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా కట్ చేసుకున్నాం. మిడిల్లో ఇట్లా ఫోటో కోసమని మధ్యలో నిలబడాలి కదా మనుషులు, ఆ విధంగా గ్యాప్ రావడం కోసం అనేసి ఈ విధంగా ఈ షేప్ కట్ చేసుకున్నాము. ఇక్కడ 10 సెంటీమీటర్స్, ఇక్కడ 10 సెంటీమీటర్స్, అటువైపు 10 సెంటీమీటర్స్ వదులుకున్నాము. ఇక్కడ మాత్రం 15 సెంటీమీటర్స్ వదులుకున్నాము. ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది మెగా పీటీఎం అని. సో ఈ విధంగా అయితే మేము రెడీ చేసుకున్నాము. అండ్ ఈ కార్డ్బోర్డ్ ఫస్ట్ కట్ చేసి తర్వాత ఫెవికల్తో దీన్ని గిఫ్ట్ పేపర్ని అంటించినాం అన్నమాట. పెడల్స్ అన్ని కలిపి పిన్ చేసేసినాం మధ్యలో. పెడదాం మేడం కొంచెం అట్లే ఉండండి, ఫ్యాన్ గాలి కారిపోతుంది. ఇవైతే ప్లాస్టిక్ లీవ్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈ విధంగా కలర్ పేపర్స్తో ఫ్లవర్స్ తయారు చేసుకున్నాము. అండ్ ఈ విధంగా పెట్టేస్తున్నాం. దీన్ని కార్నర్స్ పెడతాం. ఇక్కడ కార్నర్ ఒకటి, అటువైపు కార్నర్లో ఒకటి. సో ఇలాగైతే మేము ఫైనల్గా మెగా పీటీఎం 2.0 కోసం అనేసి ఫోటో బూత్ మా స్కూల్లో రెడీ చేసినాము. 2 స్టిక్స్ తీసుకొని వాటికి అటువైపు ఇటువైపు బకెట్లో వాటిని పెట్టేసి కింద ఇసుక పోసి పెట్టచ్చు. మేము ఇటుకలు ఉన్నాయి మాకు అవైలబుల్గా, అందుకు ఇటుకలు పెట్టేసాము. స్టిక్స్ పెట్టేసి దానికి పైన ఈ కార్డ్బోర్డ్తో తయారు చేసినటువంటి దాన్ని పెట్టేసామన్నమాట. ఈ విధంగా ఫోటో బూత్ తయారు చేసాం. సో ఇలాగైతే మేము ఫైనల్గా మెగా పీటీఎం 2.0 కోసం అనేసి ఫోటో బూత్ మా స్కూల్లో రెడీ చేసినాము. 2 స్టిక్స్ తీసుకొని వాటికి అటువైపు ఇటువైపు బకెట్లో వాటిని పెట్టేసి కింద ఇసుక పోసి పెట్టచ్చు. మేము ఇటుకలు ఉన్నాయి మాకు అవైలబుల్గా, అందుకు ఇటుకలు పెట్టేసాము. స్టిక్స్ పెట్టేసి దానికి పైన ఈ కార్డ్బోర్డ్తో తయారు చేసినటువంటి దాన్ని పెట్టేసామన్నమాట. ఈ విధంగా ఫోటో బూత్ తయారు చేసాం.